ఒక పట్టణంలో ఒక కోతి ఉంటుంది. కళ్ళల్లో ఎప్పుడూ విషాదం, చెప్పలేని బాధ ముఖములో. ఎందుకో తెలియదు, బాధపడుతూ ఉంటుంది. అది ఒకరోజు హోటల్లో పనిచేస్తూ కస్టమర్లు భోజనం చేసిన ప్లేట్లను తుడుస్తూ లోపల ఆలోచిస్తూ వేడుస్తూ ఉంటుంది. ఆ హోటల్లో వచ్చే వాళ్ళలో చాలామంది తన చిన్ననాటి స్నేహితులే. అందరూ బాగా చదువుకొని మంచి ఉద్యోగాలు చేసుకొని నవ్వుతూ భోజనం చేస్తున్నారు. ఆ దృశ్యం కోతి మనసును చాలా బాధ పెట్టింది. నేను కూడా ఆ రోజుల్లో చదువుకొని ఉంటే వాళ్ళలాగే ఈరోజు గౌరవంగా కూర్చొని ఉండేవాడిని కదా, కానీ చదువుకోలేదు, అందుకే నాకు ఈ పరిస్థితి. హోటల్ అయిపోయిన తర్వాత ఆ కోతి రోడ్ల మీద మూటలు మోస్తూ చెత్త వేరుకుంటూ జీవనం గడుపుతూ ఉండేది. ఆ డబ్బులు వచ్చిన దాన్ని కూడా దాచుకుందామనుకుంటే దొంగలు కూడా అతన్ని కొట్టి ఆ డబ్బులు కూడా లాక్కు వెళుతారు. ఒకరోజు కొంతమంది పిల్లలు ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు. ఆ కోతి వాళ్ళకు ఆపి చెప్పుతుంది, పిల్లలు, నేను కూడా మీలాగే ఒకప్పుడు నిర్లక్ష్యంగా ఉండేవాడిని. చదువు ఇలువ తెలియదు. ఈరోజు నా పరిస్థితి చూడండి, రోడ్ల మీద మూటలు మోస్తూ బ్రతుకుతున్నాను అని చెప్తుంది. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఎంతో కష్టపడి చదివిస్తున్నారు. దయచేసి నాలాగా కావద్దు, చదువుకోండి అని, మీ కలలు నెరవేర్చుకోండి అని చెప్తుంది. ఆ పిల్లలు కళ్ళల్లో మార్పు కనిపిస్తుంది. కోటి మాటలు ఉదయాన్ని కల్పిస్తాయి. ఆ రోజు ఆ కోతి మాటలు విన్న పిల్లలు ఆ కోతికి మాటిచ్చారు. మేము బాగా చదువుకొని మళ్ళీ మీ ముందు కనిపిస్తామని చెప్పారు. ఒకరోజు అనుకోకుండా ఆ ముసలి కోతి వెదురయ్యింది. ఆ కోతికి చెప్పారు, మీరు ఆ రోజు చెప్పిన మాటలు మాకు బాగా మా మనసుకు తగిలాయి. మేము బాగా చదువుకున్నాం, మా తల్లిదండ్రులు మాట నిలబెట్టుకున్నాం. ఇదంతటికీ కారణం నువ్వే. మేము తోచిన సాయం మేము మీకు చేస్తున్నాం. దయచేసి కాదనకుండా మీరు మా సాయం తీసుకోండి అని చెబుతారు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా